భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వక్ఫ్ చట్టం 2025 సారాంశ వివరణ కరపత్రం విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోదీ తీసుకురావడం జరిగిందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లిం యొక్క వైద్యానికి, విద్యకి, ముస్లిం వితంతువుల యొక్క పోషణకి, ముస్లిం యువత ఉపాధికి ఉపయోగపడాలని ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి సప్రయోజనాలకు వాడుకుంటున్నారని, దోపిడీని చట్టం అరికడుతుందని, నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని అన్నారు. వక్ఫ్ కేంద్ర రాష్ట్ర బోర్డుల్లో ఇకపై తప్పనిసరిగా ముస్లిం మహిళలకు, బలహీన ముస్లింలకు చోటు దక్కుతుందని, ఈ విధంగా చట్ట సవరణ చేశారని, వీరికి దశాబ్దాలుగా ఈ అవకాశం దక్కలేదని వాపోయారు. వక్ఫ్ చట్టంపై 2025పై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించడానికి జాతీయ స్థాయిలో కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాలతో వచ్చే 2 వారాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, దీనిలో భాగంగా వక్ఫ్ చట్టం సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం, జిల్లా రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటి ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇందుకూరి చక్రవర్తి వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్రావు, మైనార్టీ మోర్చా నాయకులు మీర్జాఫర్ అలీ సయ్యద్, అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, నాయకులు ఆర్ చక్రధర్రావు, నాగం శివ, మండల అధ్యక్షులు అజాడ పరావ్, దొడిగెర్ల శేషసైన, చేకూరి గణపతి, కొర్ర సుబ్బారావు, బత్తిన గణేష్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సమావేశాలు నిర్వహించి ఆలోచించి ప్రతి జిల్లా తర్వాత మండల వారీలుగా, అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సవరణ చట్టం ద్వారా ముస్లిం సమాజానికి లభించే ప్రయోజనాలు ఏంటి, ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి అనేది తెలియజేయడం అనేది ప్రధాన ఉద్దేశం. మీకు తెలుసు, ప్రధానంగా మన భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది, వక్ఫ్ చట్టం అనేది పూర్వకాలం నుంచి ఉన్నా కూడా ప్రధానంగా 54లో దాన్ని అంకురార్పణ జరిగింది. తర్వాత 95లో ప్రత్యేకంగా ఒక చట్టం ద్వారా దాన్ని అప్పటి వరకు ఉన్న భూముల్ని, వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూముల్ని ఆ చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కానీ కాలానుగుణంగా దాని మీద అనేక వివాదాలు ఏర్పడుతూ సంబంధం లేని విషయాల్లో కూడా వక్ఫ్ జోక్యం చేసుకుంటుందని, లేదంటే మనకు వాడుకలో ఉన్న హిందూ దేవాలయాల చట్టం కానివ్వండి, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కానివ్వండి, వీటిలో ఎలా అయితే ఉందో ఈ ప్రభుత్వ ఆదాయంలో ఉన్నాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే ముస్లిం సమాజ వర్గానికి చెందిన జనాభాలో 3% చెందిన అగ్రవర్ణాలు, ముస్లింల అగ్రవర్ణాల చేతుల్లో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉండటం జరిగింది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విస్తృత సమాజానికి ఉపయోగపడేలాగా, ముఖ్యంగా ముస్లిం సమాజానికి, ముస్లింలో ఉన్న అనేక వర్గాలకి, పేదలకి ఉపయోగపడేలాగా దీని నియంత్రణ డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచనతో గతంలో జరిగిన 54 మరియు 2005, 2013లో జరిగిన అన్నింటినీ సవరిస్తూ కొత్తగా 2025లో సవరణ తీర్మానం చేయడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి అనేక సమావేశాలు అయిన తర్వాత ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత చట్టంగా రూపొందించడం జరిగింది. కానీ నేడు కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా ఏదైతే తన దుర్నీతితో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఈ చట్ట సవరణ చేయడంలో కీలకంగా దేశ ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజెప్పడానికి భాగంగా మాకు కూడా జిల్లా స్థాయిలో 3 కమిటీతోటి, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో ఈ ఒక చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈవేళ ఉన్నటువంటి సమాజంలో గత పాలకులు ఈ చట్టాన్ని వారి ఇష్టారీతం చేసి చట్టం ఎవరికి అర్థం కానటువంటి అక్రమ పద్ధతిలో అమలు చేస్తూ ఉన్నటువంటి సక్రమ పద్ధతి ఏదైతే ఉందో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారు సక్రమమైనటువంటి చట్టాన్ని సవరణ చేసి యావత్ ప్రజానికానికి, మరి ముఖ్యంగా ముస్లింలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే యువత సాధికారత కానివ్వండి, మహిళల సాధికారత కానివ్వండి, ప్రధాన ధ్యేయంగా ఆ సమాజంలో ఉన్నటువంటి 2-3 సభ్యులకు మాత్రమే 2-3% మాత్రమే లబ్ధి పొందుతూ యావత్తు ఒక్క ఆస్తిని వాళ్ళొక్కడే అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ముస్లిం సమాజం యావత్తు కూడా ఈ వక్ఫ్ భూముల్ని దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందే విధంగా ఈ చట్ట సవరణ చేయడం జరిగింది.
దయచేసి ముస్లిం సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, వారిలో కొంత అవగాహన తీసుకొచ్చి వారు ఒక్క నుంచి వారికి పొందాల్సినటువంటి ప్రయోజనాలని వారికి అందజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈవేళ ఈ చట్ట సవరణ సంబంధించినటువంటి విషయాల్ని మీ ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటూ నా తర్వాత ముస్లిం సోదరుడు మన జాఫర్ అలీ మాట్లాడతారు.